మహావిష్ణువు యొక్క హృదయ స్థానంతో పోల్చబడింది పద్మపురాణం. శ్రీమన్నారాయణుని నాభికమలం నుండి మొదలైందంటారు సృష్టి. అలాంటి సృష్టి ప్రక్రియనాధారంగా చేసుకొని బయలుదేరిన పురాణం కనుక దీనికి పద్మపురాణం అనే పేరు వచ్చింది. ఇందులో 55,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణంలో 5 కాండలున్నాయి. అవి: మొదటిది సృష్టికాండ, 2 భూకాండం, 3 స్వర్గకాండం, 4 పాతాళకాండం, 5 ఉత్తరకాండం. ఈ పురాణంలోని మొత్తం అధ్యాయాలు 641. ఈ పురాణంలోని కొన్ని అంశాలు: కాల పరిమాణ వివరణం, క్షీరసాగర మథనం, దక్షయాగ వినాశనం, చంద్రవంశ వర్ణన, కర్ణార్జునుల జననం, వారి విరోధ కారణం, వృత్రాసుర వధ, వామనావతార వర్ణన, తారకాసుర వృత్తాంతం, నరసింహావతార వర్ణన, సదాచార వర్ణన, తల్లిదండ్రుల సేవ మహత్యం, ఉసిరి తులసి మొక్కల ప్రశంస, గంగా మహత్యం, సూర్య మహత్యం, పంచభూతాత్మక శరీర వర్ణన, ఆత్మస్వరూపం, బ్రహ్మచర్య లక్షణాలు, పాపాత్మలు మరణించే తీరు, భారతదేశంలో నదులు మరియు పర్వతాల వర్ణన, నర్మదా నది మహత్యం, గృహస్థ ధర్మాలు, విష్ణు భక్తి మహిమ, కార్తీక మాస ప్రశంస, ఏకాదశి వ్రత మహత్యం, రామాయణ కథలు, శనిపీడ నివారణ విధానం, విష్ణు సహస్రనామ మహిమ, వైష్ణవ లక్షణాలు, దీపావళి మహత్యం, హరిపూజా విధానం, ఆయా మాసాల్లో దేవపూజకు వాడవలసిన ఫల పుష్పాల వివరణ, యుగధర్మాలు, పురాణాల మహత్యం మొదలైన విషయాలు పద్మపురాణంలో విస్తృతంగా చెప్పబడ్డాయి. ప్రపంచంలోని సమస్తము హరిమయమే అనడం పద్మపురాణ సిద్ధాంతం.